ఇదెక్కడ మాసరా మామ ఒక్కొక్క సీన్ మామూలుగా లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా దొండుపల్లి బ్యాచ్ అంతా కలిసి 2 రోజుల క్రితం రిలీజ్ అయిన బాలయ్య బాబు సినిమాకి వెళ్ళడానికి ప్లాన్ చేశారు. కాకపోతే వాళ్ళు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోతారని చెప్పి ఈవినింగ్ టికెట్లు బుక్ చేశారు. వాళ్ళు డ్యూటీ నుంచి వచ్చి రాగానే అందరూ చెలికోట్లు వేసుకుని థియేటర్కి బయలుదేరేసాం. హాయిగా స్కూటీ వెనకాల కూర్చొని వద్దాం అనుకున్నాను, కానీ మా గ్రహాంధ్రవాసికి డ్రైవింగ్ రాదు. చచ్చినట్టు నేనే డ్రైవ్ చేయాల్సి వచ్చింది. అలా చెల్లు అనుకుంటూ థియేటర్ దగ్గరికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి చూసేసరికి బాలయ్య బాబు మంచుకొండలో కూల్ గా వాకింగ్ చేస్తున్నాడు. ఫస్ట్ చూస్తున్నంత సేపు అసలు సీట్లలో కుదురుగా కూర్చోలేదు. ఎలా కూర్చోగలం చెప్పండి? స్క్రీన్ మీద అలాంటి సీన్లు ప్లే అవుతుంటే కంటిన్యూస్ గా జై బాలయ్య అని అరుచుకుంటూనే ఉన్నాను. చెప్తున్నాను, ఫైట్లు మాత్రం మామూలుగా లేవు. బాలయ్య బాబు మెడ చుట్టూరు త్రిశూలం ఏమో హెలికాప్టర్ లో తిరిగేస్తూ ఉంటది. ఏకంగా ఒక మనిషిని అరచేతిలో పెట్టుకుని దిష్టి తీసేస్తూ ఉంటాడు. చెప్పుకుంటూ పోతే ఇలాంటి సీన్లు చాలానే ఉన్నాయి. సినిమా టికెట్ల కన్నా మేము కొనుక్కున్న స్నాక్స్ కి ఎక్కువ డబ్బులు అయిపోయి లోపలికి వెళ్ళగానే ఎవరి స్నాక్స్ ఆడికి పనిచేసి మా ఊరికి తెలియకుండా సీట్ కింద కొంచెం దాచేసాను. మా వాళ్ళు మొత్తం అన్ని తినేసిన తర్వాత నేను సీట్ కింద దాచినవన్నీ ఒక్కొక్కటిగా తీసుకొని తింటూ ఉన్నాను. అలా సినిమా అయిపోయే వరకు గేదలు మేస్తూనే ఉన్నాను. మా గ్రహాంతరం కప్ ఏమో సినిమా చూడకుండా పడుకుంటున్నాడు. బాలయ్య బాబు ఏమో అడ్డం వచ్చిన వాళ్ళందరినీ ఎగరేసుకుంటూ పోతున్నాడు. అలా సినిమా అంతా చూసాం. మూవీ అంతా చూసిన తర్వాత ఎవరైనా సరే జై బాలయ్య అనాల్సింది. ఎందుకు మీకు బాలయ్య బాబు సినిమాలో బాగా ఇష్టమైన సినిమా ఏంటో కింద కామెంట్ చేసేయండి. సరే మరి వెళ్ళే ముందు మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు జై బాలయ్య.